రైతు బంధు విషయంలో కేసీఆర్ జనాలకు గుర్తు చేసిండు. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు బంధు టంక్షన్గా మీ అకౌంట్లో వచ్చేది, రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తలేడు, రైతులు మోసపోయారు అనేటటువంటి విషయం కేసీఆర్ మొన్న భారీ బహిరంగ సభలో గుర్తు చేసిండు. ఇది ఒకటో అంశం. రైతులకు కూడా అర్థమైపోయింది, అరే మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వస్తుండే, యూరియా బత్తాలు వస్తుండే, రైతు బంధు వస్తుండే, రుణమాఫీ కూడా చేసిండు, పెన్షన్లు కూడా టైంకి వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏది చక్కగా వస్తలేవు అనేది రైతులకు కూడా అర్థమవుతుంది కదా. కేసీఆర్ చెప్పిన తర్వాత, కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఆల్రెడీ రైతులకు అర్థమైంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇంకా అర్థమవుతుంది. సో ఇదొక అంశం. రైతు భరోసా గురించి కేసీఆర్ మాట్లాడి రేవంత్ రెడ్డిని బోల్తా కొట్టిండు. ఇక రెండోది కేసీఆర్ మాట్లాడింది మిషన్ భగీరథ. మిషన్ భగీరథ గురించి మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథకు సంబంధించిన నీళ్ళు వస్తలేవు. మన ఊళ్ళో మిషన్ కాకతీయ అని చెప్పి లైన్లు వేసారు, మీకు గుర్తుందా? బ్లూ కలర్ పైపులు ఉంటాయి, మిషన్ కాకతీయ అని చెప్పి మిషన్ భగీరథ నీళ్లు. ఆ నీళ్ళు వస్తుండే గవర్నమెంట్ నీళ్ళే, ఇక్కడికి వెళ్ళో ఉన్నది కనెక్షన్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, అన్ని బంద్ చేసిండు. కేసీఆర్ మిషన్ భగీరథ గుర్తు చేసిండు. నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు మీకు వస్తుండే, అలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్ళు వస్తలేవు. ఎందుకు వస్తలేవు అనేది మీరు బాగా అర్థం చేసుకోండి అని కేసీఆర్ జనాలకు అర్థమయ్యేటట్టు చేసిండు, గుర్తు చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నీళ్లు. అబ్బా మంచిగుంది కదా. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు, రేవంత్ రెడ్డి వచ్చినాక నీళ్లు. అబ్బా భలే సూట్ అయింది. కేసీఆర్ అసలు ఈ డైలాగ్ చెప్తే మంచిగుంటుండే. కేసీఆర్ మిషన్ భగీరథ గురించి యాది చేసిండు జనాలకు కూడా అర్థమవుతుంది కదా. రైతు బంధు ఇస్తలేడు రేవంత్ రెడ్డి, మిషన్ భగీరథ నీళ్ళు కూడా మాకు వస్తలేవు అని చెప్పి జనాలకు కూడా అర్థమవుతుంది. మూడో అంశం కేసీఆర్ ఏం చెప్పిండు తెలుసా? పెన్షన్ గురించి కేసీఆర్ చెప్పిండు. ఏమని? పెన్షన్ కేసీఆర్ ఉన్నప్పుడు 2016 రూపాయలు వస్తుండే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఎంతమందికి 4000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు? పెన్షన్ల విషయంలో కూడా రేవంత్ రెడ్డి జనాలను మోసం చేసిండు అనేటటువంటి విషయం కేసీఆర్ యాద్ చేసిండు, గుర్తు చేసిండు కేసీఆర్. కాబట్టి పెన్షన్ విషయంలో కూడా వృద్ధులకు వాళ్ళందరికీ అర్థమైపోయింది కథ. ఈ రేవంత్ రెడ్డి పెన్షన్ ఇయ్యాడు, కేసీఆర్ ఇచ్చినట్టు కూడా 2000 రూపాయల పెన్షన్ ఇస్తలేడు. కాబట్టి ఈ మూడు అంశాలపైన కేసీఆర్ బలంగా మాట్లాడాడు, జనాలకు అన్ని గుర్తు చేసిండు. జనాలకు ఇంకా ఏం గుర్తు చేసిండు తెలుసా కేసీఆర్? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం మా హయాంలో అని చెప్పిండు, మా హయాంలో సీసీ రోడ్లు వేసినామని చెప్పిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వస్తుండే అని చెప్పిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ పొలాలకు నీళ్ళు వస్తుండే అని చెప్పిండు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి ప్రతి బెనిఫిట్ వచ్చేది. దళిత బంధు ఇచ్చినాం, గిరిజన బంధు ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు ఇచ్చినాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోరు అని చెప్పి కేసీఆర్ చెప్పిన మాట.